హలో వ్యూవర్స్, ఎప్పుడెప్పుడు అని ఎదురు చూస్తున్నా మేడారం జాతర రానే వచ్చింది. దానికి సంబంధించిన ఫుల్ ఇన్ఫర్మేషన్ వీడియో స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి. చూసి వెళ్ళిపోకుండా సబ్స్క్రైబ్ చేయండి గురు. అలాగే మేడారం చేరుకోవడానికి నియరెస్ట్ రైల్వే స్టేషన్ కాజీపేట జంక్షన్ అండ్ వరంగల్ సిటీ రైల్వే స్టేషన్. కాజీపేట జంక్షన్ నుంచి హన్మకొండ బస్ స్టాండ్ వరకు మీరు రీచ్ అవ్వాల్సి ఉంటుంది. బై ఆటో 30 రూపీస్ ఛార్జ్ చేస్తారు పర్ పర్సన్కి. హన్మకొండ బస్ స్టేషన్ నుంచి ఎవ్రీ 10 మినిట్స్కి ఒక బస్సు ఉంటుంది మేడారానికి. 150 రూపీస్ ఛార్జ్ చేస్తారు పర్ పర్సన్కి. సమ్మక్క సారక్క అమ్మవార్లకి ఆ బంగారం అదే బెల్లం ఎందుకు సమర్పిస్తారో నాకు తెలియదు. తెలిసిన వాళ్ళు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి, తెలుసుకుంటా. అలాగే మీరు మేడారం ఎన్నిసార్లు వచ్చారో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. నేను సెకండ్ టైం ఇది. మేడారం రీచ్ అవగానే జంపన్న వాగు దగ్గర దిగిపోండి. ఖచ్చితంగా జంపన్న వాగులో స్నానం చేశాకే గద్దెల వరకు చేరుకోవాల్సి ఉంటుంది. నేను వెళ్ళిన టైంలో వాటర్ లేవు. ఇది సమ్మక్క సారక్క. ఇక్కడ నుండి టెంపుల్ వచ్చేసి 1 కిలోమీటర్ ఉంటుంది. బై ఆటో పర్ పర్సన్కి 30 రూపీస్ ఛార్జ్ చేస్తారు. ఇది టెంపుల్ ఎంట్రన్స్ అనమాట. లోపలికి మొబైల్స్ అలౌడే. గద్దెల వరకు వెళ్ళొచ్చు. ఇవి స్టార్టింగ్లో ఉన్నది సమ్మక్క, బ్యాక్ సైడ్ ఉన్నది సారక్క. మనకి లెఫ్ట్ సైడ్లో పగిడిగిద్దరాజు అని ఉంటారు. నేను వెళ్ళినప్పుడు నియర్లీ ఒక 50K మెంబర్స్ ఉంటారు అక్కడే. దర్శనం కంప్లీట్ అవ్వగానే టెంపుల్ బయటే మనకి బస్సెస్ రెడీగా ఉంటాయి, ఎక్కి వెళ్ళిపోవచ్చు. మేడారం జాతర జరిగే తేదీలు ఇవే, జాగ్రత్తగా గుర్తుపెట్టుకుంటారండి. జాతర కంప్లీట్ అవ్వగానే ఇంటికి వెళ్ళిపోకుండా ది బెస్ట్ టూరిస్ట్ ప్లేసెస్ దగ్గరలో ఉన్నాయి. అది మన ట్రైబల్ మ్యూజియం, రామప్ప టెంపుల్, లక్నవరం లేక్, బోగతా వాటర్ ఫాల్స్, గుండాల వాటర్ ఫాల్స్. నెక్స్ట్ మనకి వరంగల్ మొత్తం టూరిజమే. చూసుకొని వెళ్ళండి. సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి గురు.